జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గురుభ్యోయ్ నమః. మనకు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ గారు వారి యొక్క జాతకాన్ని మేము పరిశీలించాము. ఏమిటండి అని చెప్పంటే ఈ యొక్క జాతకం కూడా అని చెప్పంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మేము సెర్చ్ చేస్తే వెతికితే ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటండి అని చెప్పంటే 8/4/1982లో ఆయన జన్మించాడు. ఇది గురువారం రోజు కన్యా రాశి హస్త నక్షత్రము అవుతుంది. అయితే ఇదే రోజు నాడు వారికి అంటే ఉదయకాలం జన్మించాడా సాయంకాలం జన్మించాడా అనేది పూర్తిగా తెలియకపోయినా కానీ నేను 2 రకాలు అనేది చూశాను. ఏమిటి అని చెప్పంటే ఇది రాత్రి కాలమందు జన్మించి ఉంటే ఆయన రాత్రి కాలంలో అందు జన్మించి ఉంటే వారికి అంటే 4వ పాదం తీసుకుంటాం మేము. అంటే రాత్రి కాలంలో సమయంలో జన్మించినట్టయితే ఇందులో 4వ పాదం తీసుకొని చూసినట్టయితే ఇది ఆయన వయసు ఇప్పుడు 42 కదండి, 43.6 అని చెప్పంటే ఇంకొక సంవత్సరం మీద 6 నెలలు ఆయనకు గురు బలం అనేది ఉన్నది. ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమా తీశాడు కదండి, ఇది చాలా హైక్ లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా దాదాపుగా 2000 కోట్లు అలా ఆ మాదిరిగా వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఏ సినిమా అయితే అది సినిమా తీశాడు అది హైక్ లో వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురు బలం ఉన్నది కాబట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది. తర్వాత సాయంకాలం తీసుకున్నట్టయితే మధ్యాహ్నం వేళ తీసుకున్నట్టయితే ఆయన యొక్క ఈ యొక్క కుండలి వేసి పరిశీలన చేస్తున్నాం కదండి, ఇది మధ్యాహ్నం వేళ తీసుకున్నట్టయితే ఇది రెండో పాదంలో వస్తుంది. ఇది 2వ పాదంలో చూసుకున్నట్టయితే ఆయన వయస్సు 48 సంవత్సరాల 6 నెలల వరకు గురుబలం అనేది ఉంటుంది. మరి ఉన్నప్పుడు ఏమిటి అని చెప్పంటే మరి అప్పుడు గురుబలము ఉంటుంది కదా అని చెప్పని మీరు అంటున్నారు కదా అని చెప్పంటే ఆయన వయసు ఇప్పుడు 42 నుంచి 48 ఇంకా ఎన్నిలో మైనస్ చేస్తే ఇంకా 6 సంవత్సరాల వరకు గురుబలం అనేది ఎక్కువగా ఉంటుంది. సరే గురుబలం ఉన్నది, ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. మరి ఈ మధ్య కాలంలో ఆయనకు అపవాదులు అనేది వచ్చాయి. ఇప్పుడు దీనివల్ల ఎలా చూసుకున్నట్టయితే ఇందులోని ఇది మార్గశిర మాసంలో 3లో రవి బుధ, తర్వాత 4లో శుక్ర, తర్వాత పంచమలో కూడా శుక్రుడు ఉన్నాడు అని చెప్పంటే శుక్రుడు పంచమ స్థానములో ఉండడం వలన ప్రజలు మన్నలు అనేది పొందుతాడు. తర్వాత జన్మలో కేతు ఉన్నాడు అంటే ఆయన జన్మ రాశి ఏది కన్యా రాశి. ఈ జన్మలో ఆయన కేతు ఉండడం వల్ల కలహాలు రాజదండన అని చెప్పంటే కలహాలు అనేది వస్తూ ఉంటాయి. కలహాలు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఆయన అంటే ఆయన వేసే ఏదో యాత్ర కావచ్చు, అక్కడికి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలా అనుకోకుండా ఘోరమైన సంఘటన అనేది జరిగింది. కాబట్టి అలా ఆయనకు జరిగింది. ఇది ఎవరి తప్పు అనేది తెలియదు, కానీ దాని ద్వారా ఆయనకు ప్రభుత్వం తరఫున ఆయనకు అపవాదు వచ్చేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇది ఆయన జీవిత చక్రంలో నడుస్తుంది. కానీ ఇది ఎప్పుడు వెళ్తుంది అని చెప్పని చూసుకున్నట్టయితే ఈ యొక్క అపవాదం అంటే ఈ గొడవలు ఇవన్నీ సర్దుమణిగి పోవాలి అని చెప్పనంటే ఇది టైమింగ్ అని చెప్పంటే 28/2/2025 వరకు అప్పటికి ఈయన యొక్క ఇబ్బందులు అవన్నీ తగ్గుతాయి. కాబట్టి ఇది ఈ యొక్క వీడియోను మీరు ఇంతవరకు మా ఛానల్ భక్తి 10 టీవీని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క జాతక చక్రాన్ని ఎవరికి ఈ యొక్క అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి వెళ్లే అంత వరకు దీన్ని షేర్ చేయండి, వారికి పంపించి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ అయితే వారికి కూడా ఏది పంచాంగం కూడా నేను చెప్పిన పంచాంగం కూడా వారికి ఖచ్చితంగా ఇది ఒరిజినలే వస్తుంది. కాబట్టి మీరు ఇది వారికి పంపించండి. శ్రీమాత్రే నమః.